ఇక బీఆర్ఎస్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్ల పాలనలో తప్పులు చేశారు కాబట్టి విచారణలు జరుగుతున్నాయన్నారు. అసలు ఫోన్లు ట్యాపింగ్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. టెలికాం యాక్ట్ ప్రకారం అలాంటి హక్కు ఎవరికి లేదన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ పై చట్ట ప్రకారం ముందుకెళ్తున్నామన్నారు. ఇక పారిశ్రామికవేత్తలకు దారిలోనే తెచ్చుకునేందుకైతే ఫోన్లు ట్యాప్ చేశారని మహేష్ కుమార్ గౌడ్ అయితే పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం విచారణలు చేయాల్సిన అవసరం కూడా తమకు లేదని, గులాబీ నేతలు తప్పుడు ప్రచారాలు చేయొద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సింగరీ కాంగ్రెసే కాదు, చాలా డిపార్ట్మెంట్స్ లో ప్రక్షాళన చేసి గట్టి మార్గదర్శకాలు రూపొందించి ప్రభుత్వానికి ఎక్కువ లబ్ధి చేకూర్చే విధంగా చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి తప్పిదాలని, లోపాలని అన్ని కూడా సరిదిద్దుతూ పకడ్బందీగా టెండర్ కండిషన్స్ పెట్టడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది. మీ హయాంలో 10 ఏళ్ల హయాంలో ఏ రకంగా మీరు కాంట్రాక్టులు కట్టబెట్టారు, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏ రకంగా మీరు అంచనాలు పెంచుకున్నారు, ఏ రకంగా మీరు కాంట్రాక్ట్ ఇచ్చి లబ్ధి పొందినారు, అన్ని రకాల డిపార్ట్మెంట్లో మీరు జరిగినటువంటి మీ హయాంలో జరిగినట్టు అవకతవకల మీద మేము చర్చకు సిద్ధం. ఇప్పుడు ఏం చేస్తున్నారు, కేటీఆర్, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు బట్టగాల్సి ప్రయత్నం చేస్తే ఏదో ఒకటి వెలికి తీస్తా ఉన్నారు. ఆ వెలికి తీసిన అంశంలో మీరు చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు చర్చకు రారు, మళ్ళీ ఊరికే బదనాం చేసి పక్క తప్పుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నిజంగా మీరు చేసిన ఆరోపణలు ఏదైనా వాస్తవం ఉంటే మేము చర్చించి సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాము. ఏమీ లేకుండానే బురదలే ప్రయత్నం చేయడము, మీరు 10 ఏళ్ల హయాంలో చేసినటువంటి తప్పిదాల మీద ఇలా ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఇలా హరీష్ రావు గారిని స్థితి పిలవగానే ఎన్నికలకు ముందు చేశారని, ఎన్నికల లబ్ధి కోసం చేశారని, రాజకీయ కక్షతో చేశారని అసలు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ దేశంలో టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం అత్యంత హేయమైన నేరము. అలాంటి ఘోరమైన నేరం మీరు చేస్తున్నారు 10 ఏళ్లుగా. రాజకీయ నాయకుల యొక్క, ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్లే కాకుండా బడా పారిశ్రామికవేత్తల్ని తన దారిలోకి తెచ్చుకోవడానికి వారి ప్రైవేటు వ్యవహారంలో మీరు తలదూర్చి ఫోన్ ట్యాపింగ్లు చేసి వారిని సరెండర్ చేసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. సినీ తారలు వారి వ్యక్తిగత జీవితాల్లో తలదూర్చి మీరు వారి ఫోన్లు ట్యాపింగ్ చేసి వారు వ్యక్తిగతంగా మానవ సంభాషణ రికార్డు చేసి తద్వారా వారిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. మీ సొంత పార్టీలో మీకు నమ్మకం లేని ఎమ్మెల్యేల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలందరికీ పాత్ర ఉంది. ఇలా సిట్టు ముందుకు పోతా ఉంది. మీకు ఎంక్వైరీకి పిలిచినారు, మమ్మల్ని కూడా పిలిచినారు, మా వాంగ్మూలం కూడా తీసుకున్నారు. 6-7 మాసాల క్రితం నేను వాంగ్మూలం ఇచ్చినాను. ఇలాదో రాజకీయ కక్షతో చేస్తా ఉన్నారు, సర్పంచ్ ఎలక్షన్ కోసం చేస్తున్నారు, మున్సిపల్ ఎలక్షన్ కోసం చేస్తా ఉన్నారు. అవసరం ఉంది. వాస్తవాల్లోకి వెళ్తే బీఆర్ఎస్ హయాంలో టెలిఫోన్ ఆపరేటివ్ సంస్థలకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము వారు ట్యాపింగ్ చేస్తా ఉన్నారు. ప్రతి ప్రతిగాని కోసం రిపోర్ట్ ఇస్తారు. యాదృచ్ఛికంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేస్తే ఆ 15 రోజులు రికార్డ్ చేసింది డిసెంబర్ 15 తారీఖు మాకు తీసుకొచ్చి ఇచ్చినారు. దాని ద్వారా ట్యాపింగ్ జరిగింది అనేటువంటి వాస్తవం బయటకు వచ్చింది. దాంట్లో దోషులుగా ఉన్నట్టు మీరు నిజంగా తప్పు చేయకుంటే మీరు సంజాయిషి ఇచ్చుకోండి, వివరించుకునే ప్రయత్నం చేయండి. కానీ ప్రతి దాంట్లో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం ఏదో చేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. మీకు చిట్టా ఇస్తాను. దీంట్లో సింగరేణి కాలరీస్ అంశంలో జరిగినటువంటి టెండర్లో బీఆర్ఎస్ హయాంలో ఎంత ఎక్సెస్ కోడ్ చేసి కాంట్రాక్టర్ లబ్ధి పొందినారో దీంట్లో మీకు వివరంగా వివరిస్తాము. మీరు చర్చకు రండి. మేము అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల సంవత్సరంలో మేమిచ్చిన కాంట్రాక్ట్, మేమిచ్చిన టెండర్లు ఎంత, దాంట్లో ఎంత హైయెస్ట్ కోటింగ్ అయింది, మీకు మాకు ఎంత వ్యత్యాసం ఉంది, ఇవన్నీ కూడా చర్చించుకుందాం.